ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీమతి వైఎస్ షర్మిలారెడ్డి గారు 19వ తారీఖు ఉదయం 9:30 శావల్యాపురం మండలంలోని వేల్పూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమానికి విచ్చేయించున్నారు. ఈ రచ్చబండ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర అని ఈ మధ్య కాలంలో బీజేపీ ప్రభుత్వం ఈ ఉపాధి హామీ ఏదైతే పేదలందరూ కూడా కరువు పని అని పిలుచుకున్నటువంటి ఈ కార్యక్రమాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేదానికి ఆ మహాత్ముని పేరును తొలగించి బీబీ రామ్జీగా పేరు మార్చడం, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంటు 90% నిధులు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వాలు 10% నిధులతో ఈ పథకం ముందుకు సాగేది. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయం 60%కు కుదించి రాష్ట్రం మీద 40% పెట్టడం అనేది నిజంగా రాష్ట్ర ప్రభుత్వాలు దీన్ని భరించేటువంటి పరిస్థితి కాదు. దీన్ని వ్యతిరేకిస్తూ రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ, వైఎస్ షర్మిలారెడ్డి గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, ఉపాధి హామీ కూలీలు, అదేవిధంగా రైతు సోదరులు ప్రతి ఒక్కళ్ళు కూడా దీని మీద పోరాడేదానికి, ప్రజల్లో దీన్ని బలంగా తీసుకెళ్లేదానికి మొట్టమొదటిసారిగా మా అధ్యక్షులు వారు వినుకొండలో ఉన్నటువంటి వేల్పూరు గ్రామానికి రావడం జరుగుతుంది. కావున ఈ కార్యక్రమంలో మీరందరూ కూడా పాల్గొని, వినుకొండ ప్రజానీకం అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.